ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ చిన్న గమనిక. హరిహర కళాభవన్లో 2వ శనివారం జరగవలసినటువంటి సభను నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే హరిహర కళాభవన్లో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వకపోవడం ద్వారా ఆ సభను నిలిపివేయడం జరుగుతుంది. ఏనాడు లేని విధముగా క్రిస్టియన్ మీటింగ్స్ అయితే ఇవ్వము అని చెప్పేశారు. చెప్పేసిన తర్వాత మరి మనకు వేరే దారి లేదు కాబట్టి మరి 2వ శనివారం జరగవలసినటువంటి సభను నిలిపివేయడం జరిగింది. అదేవిధముగా 3వ శుక్రవారము మరి సెకండ్ సాటర్డే జరగవలసినటువంటి సభను 3వ శుక్రవారం సెయింట్ థామస్ చర్చ్ ఆల్ఫా హోటల్ వెనకాల ఉన్నటువంటి మరి చర్చ్లో శుక్రవారం ఉదయం అనగా 20వ తారీఖు ఉదయం 9 గంటలకు ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. కనుక ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి ఈ కారణం చేత మరి సభను నిలిపివేయడం జరుగుతుంది. కనుక ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. 3వ శుక్రవారం జరగబోయే ఆరాధన కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానముతో పరిశుద్ధాత్మ దేవుడు మనలను దర్శిస్తున్నాడు కదండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం చూద్దామా? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జలములలో పడి నువ్వు వెళుతూ ఉంటే నీకు తోడుగా ఉండే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఎటువంటి జలములలో పడి నువ్వు వెళ్తున్నావో, ఎటువంటి ఇరుకులో, ఇబ్బందులో, కష్టములో, కన్నీళ్లలో నువ్వు పడి వెళ్తా ఉన్నావో, ఆర్థిక సమస్యలనక జలములలో పడి నువ్వు వెళ్తున్నావో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జలములలో పడి నువ్వు వెళ్ళినా నిన్ను తాకే దేవుడు, నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. ఎంత భయంకరమైనటువంటి సమస్యల్లో నువ్వు ఉన్నా నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. పేతురు అన్నాడు, డాడీ యేసయ్యా సముద్రం మీద నడవాలని ఉందయ్యా అన్నాడు. అన్నప్పుడు పేతురు, కమాన్ పేతురు, నేను నడిపిస్తా అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు. ఆయన నడవడం ప్రారంభించాడు. జలము మీద, సముద్రం మీద నడవడం ప్రారంభించాడు. అంటే యేసు ప్రభువు వైపు చూసినంతసేపు నడిచాడు. ఎప్పుడైతే గాలి వైపు, తుఫాను వైపు చూడడం ప్రారంభించాడో మునగడం ప్రారంభించాడు. ప్రైజ్ ద లార్డ్. నేను ఎందుకు చెప్తున్నానండి ఈ మాటలు? నువ్వు జలములలో పడి వెళ్తున్నా నువ్వు మునిగిపోవు. ఎప్పుడు మునిగిపోవు అంటే దేవుని వైపు చూసినప్పుడు, దేవుని కాపుదల నీకుంది అని ఒక విశ్వాసం నీలో ఉన్నప్పుడు, దేవుని కాపుదల నీకుంది, దేవుని ప్రత్యక్షత నీకుంది అన్నప్పుడు నువ్వు మునిగిపోవు ప్రియ దేవుని జనాంగమా. చూడండి, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఆ విగ్రహాన్ని నమస్కరించండి అని చెబితే కాంప్రమైజ్ అవ్వకుండా దేవుని కొరకు నిలబడ్డారు. దేవుని కొరకు నిలబడ్డప్పుడు వారిని ఆ మండుచున్నటువంటి అగ్నిగుండంలో పడేసినప్పుడు ఆ మండుచున్నటువంటి అగ్నిగుండంలోకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అగ్నిగుండంలో పడిపోయిన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. జలములలో పడిపోయిన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. కోర్టు సమస్యల్లో ఇరుక్కుపోయిన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కుపోయిన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. రోగాల మధ్య కొట్టుమిట్టాడుతున్న దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. నిందల గుండా ప్రయాణిస్తున్న దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఎంత భయంకరమైనటువంటి సమస్యల్లో ఉన్నా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులు విడిచిపెట్టినట్టు మన దేవుడైతే విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులు విడిచిపెట్టినట్టు మన దేవుడైతే వదిలిపెట్టే దేవుడు కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఏ నిందలతో, ఏ అవమానాలతో,
ఏ కష్టాలతో, సమస్యలతో ఈరోజు ఈ వాగ్దానం నువ్వు చూస్తున్నావో, ఏ వేదనతో ఈ వాగ్దానం చూస్తున్నావో, ఏ నిందలతో ఈ వాగ్దానం చూస్తున్నావో, ఉదయాన్నే లెగగానే ఈ మాటలు వింటున్నావేమో, ఈరోజు నీకు శుభవార్త ఏంటిదని తెలుసా? ఎటువంటి భయంకరమైనటువంటి జలములలో, ఎటువంటి భయంకరమైనటువంటి కష్టాలలో నువ్వున్నా నా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కొద్ది కాలమే శ్రమ ఉంటుంది, కొద్ది కాలమే ఈ బాధలు ఉంటాయి. రేపటి దినాన దేవుడు మిమ్మల్ని నిలిచోబెట్టే దేవుడై ఉన్నాడు. రేపటి దినాన దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకునే దేవుడై ఉన్నాడు. కనుక ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. జలములలో పడి వెళ్ళినా నిన్ను విడిచిపెట్టడు, అగ్నిగుండంలో పడిపోయినా నిన్ను విడిచిపెట్టడు. ఈ వాగ్దానాన్ని పట్టుకొని కనుక ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దామా? సకల ఆశీర్వాదానికి కారణభూతుడకు దేవా, నీకే వేల కొలది వందనాలు అయ్యా. నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నానయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు ప్రభువా. అయ్యా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు ప్రభువా. జలములలో పడి మేము వెళ్ళినా తండ్రి మీరు మాతో ఉంటా అంటున్నారు ప్రభువా. అగ్నిగుండంలో పడిపోయినా మీరు మాతో ఉంటా అంటున్నారు ప్రభువా. ఎంతమంది నిందలతో, అవమానాలతో, కష్టాలతో, కన్నీళ్లతో ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతము జరుగునుగా అక్క నాయన. నీ మహిమ, నీ ప్రత్యక్షత బిడ్డలపై కుమ్మరిస్తురమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న మీ అందరికీ కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో మీరు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మరి మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ మ్యారేజ్ డే. సో దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు వ్యాపారాలు ప్రారంభించబోతున్నారా? ఈరోజు ప్రయాణాలు చేయబోతున్నారా? ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో నా ప్రభువు కృప మీకు తోడుగా ఉండునుగాక, కృప కలుగునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.